ఉద్యోగుల సమస్యలు పేరుకుపోతున్నాయి, కానీ పరిష్కారం మాత్రం దొరకడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, హామీలు ఇస్తున్నారు, అమలుకు మాత్రం నోచుకోవటం లేదు. సాధారణ ఉద్యోగ ఉపాధ్యాయులైతే తీవ్రంగా మదన పడుతున్నారు. పేరుకుపోతున్నటువంటి బకాయిల విషయంలో ప్రభుత్వాల నుంచి స్పందన లేదని తీవ్రంగా మదన పడుతున్నారు. కానీ ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగుల సమస్యలు పక్కన పెట్టి కేవలం పైరవీలకే ప్రాధాన్యత ఇస్తున్నారన్న అభిప్రాయం బలపడుతుంది. ఉద్యోగుల సమస్యలు పేరుకుపోతున్నా, ఇచ్చిన హామీలు అమలు కాకున్నా ఆ హామీల అమలు కోసం ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి నాయకత్వం అందుకు భిన్నంగా సాగడం పట్ల సాధారణ ఉద్యోగులు అతలాకుతలమవుతున్నారు, తీవ్రంగా ఆందోళన పడుతున్నారు. తాము నమ్ముకున్న ఉద్యోగ సంఘాల నాయకత్వమే తమ ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాలు ఆశిస్తూ వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయానికి వస్తున్నారు. మరి ఇప్పటికైనా ఉద్యోగ సంఘాల నాయకులు స్పందిస్తారా? ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గళమెత్తుతారా? ప్రభుత్వాలు స్పందించినప్పుడు ఉద్యమాల బాట పట్టి దారికి తెచ్చుకున్నటువంటి చరిత్ర ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు ఇప్పుడెందుకు ఇలా వ్యవహరిస్తున్నాయి అనేటువంటి ప్రశ్న వినిపిస్తుంది. ఇది కొంతకాలంగా కేవలం చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 8 నెలలే గడుస్తుంది. ఈ 8 నెలల్లో వచ్చినటువంటి సమస్య కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఉద్యోగ సంఘాల నాయకులు ఇదే తీరుతో వ్యవహరించారు. ఉద్యోగుల సమస్యలు పేరుకుపోతున్నా, ఉద్యోగుల వేతనాలు సకాలంలో రాకపోతున్నా, ఉద్యోగులకు సంబంధించిన ఏ సమస్యని పరిష్కరించకుండా పక్కన పెట్టేస్తున్నా ఉలుకు పలుకు లేనట్టుగా ఉద్యోగ సంఘాల నాయకులు వ్యవహరించారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉద్యోగ సంఘాల నాయకుల తీరు మీద తీవ్రమైనటువంటి విమర్శలు వెల్లువెత్తాయి, అనేక రకాల వ్యాఖ్యానాలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఉద్యోగ సంఘాల నాయకులు స్పందించిన దాఖలాలు లేవు. ఆ తర్వాత ఇప్పుడు కూడా అదే రీతిలో సాగుతున్నటువంటి వ్యవహారం అందరినీ ఆందోళనల బాట పట్టిస్తుంది. చాలామంది ఉద్యోగులు ఉపాధ్యాయులు 8 నెలలుగా పేరుకుపోతున్నటువంటి బకాయిల విషయంలో అనేక రకాలుగా సతమతమవుతున్నారు. తమకు రావాల్సినటువంటి తాము ప్రభుత్వానికి చెల్లించిన బకాయిలు కూడా జమ కాకపోవడం పట్ల అనేక రకాల అభిప్రాయంతో ఉన్నారు. అలాంటి వారందరినీ సముదాయించాల్సినటువంటి ఉద్యోగ సంఘాల నాయకత్వం కనీసం స్పందిస్తున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో వ్యవహరించినటువంటి ధోరణిలోనే ఇప్పుడు కూడా సాగుతున్నటువంటి తీరు మీద అందరిలోనూ ఆందోళన కనిపిస్తుంది. ఉద్యోగ సంఘాల నాయకత్వమే ఉద్యోగ సమస్యలు పేరుకుపోవడానికి ప్రధాన కారణమా అన్నటువంటి అభిప్రాయానికి వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ హయాంలో సుదీర్ఘకాలం పాటు సమ్మె చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వణికించినటువంటి చరిత్ర ఉద్యోగ సంఘాలకు ఉంది. ఆ తర్వాత సమ్మెలు చేసి ప్రభుత్వాల్ని దారికి తెచ్చుకున్నటువంటి నేపథ్యం అనేక రూపాల్లో కనిపించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అంత పెద్ద నిర్బంధం ప్రయోగించినప్పుడు కూడా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో భారీ ర్యాలీ నిర్వహించి ఉద్యోగుల సత్తాను చాటిన అనుభవం ఉంది. ఆ తర్వాత శాసన మండలి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చినటువంటి అనుభవం కూడా ఉద్యోగులకు ఉంది. సాధారణ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి పట్ల, ఆయన పాలనా తీరు పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకతని ఉద్యోగ సంఘాలు ఏ రీతిలో ప్రదర్శించాయో ఫలితాలే చాటుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి బాటలోనే సాగుతున్నటువంటి సమయంలో కనీసం ఉద్యోగ సంఘాలు స్పందించి ప్రభుత్వాన్ని దారికి తీసుకొచ్చేటువంటి రీతిలో కార్యాచరణకు పూనుకోకపోతే ఉద్యోగుల్లో ఉన్నటువంటి అసహనం, అసంతృప్తి, ఆవేదన, ఆక్రందన మరో రూపంలో ప్రస్ఫుటమయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అసలే మరొక నెలన్నర రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 3 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో 2 పట్టభద్రుల స్థానాలు, 1 టీచర్ ఎమ్మెల్సీ. ఆయా స్థానాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నటువంటి స్వరాలకు ప్రాధాన్యత పట్టం కట్టేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ ప్రతినిధులుగా తమ తరపున మాట్లాడే వాళ్ళని ఎన్నుకోవాలని ఆశిస్తున్నారు. కేవలం ప్రభుత్వానికి బాకాలు ఊదుతూ ప్రభుత్వ నేతలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నటువంటి ఉద్యోగ సంఘాలను, ఉపాధ్యాయ సంఘాలను పక్కన పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉంటున్నారు. ఇప్పటికైనా పేరుకుపోతున్నటువంటి హామీల విషయంలో కానీ కనీసంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించినటువంటి ఐఆర్ని చంద్రబాబు 8 నెలల తర్వాత కూడా పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో దాని మీద ఉలుకు పలుకు లేనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకుల మీద తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉద్యోగులు కనిపిస్తున్నారు.
అలాంటి ఐఆర్ సాధన కోసం పోరాడేటువంటి నాయకులు, పిఆర్సీ కమిషన్ ఏర్పాటు కోసం ఉద్యమించేటువంటి నాయకుల్ని ఎన్నుకోవడం ద్వారా ఈ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సంఘాల నాయకులు ప్రభుత్వానికి అనుకూలంగా వైఖరి తీసుకుంటే ఉద్యోగ సంఘాల్లో ఉన్నటువంటి ప్రతినిధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల్లో ఉన్నటువంటి సాధారణ టీచర్లు మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేయాలనేటువంటి ఆలోచనతో సాగుతున్నారు. ఇది ఎలాంటి పరిణామాలకి ఆస్కారం ఇస్తుంది, ఈ ప్రభుత్వానికి ఏ రీతిలో అదొక చెంపపెట్టుగా మారబోతుందన్నది కీలకమైనటువంటి వ్యవహారం. కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చేటువంటి తీర్పులు ప్రభుత్వ పెద్దలకే కాదని అది ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా ఒక పాఠం కాబోతుందని చాలామంది భావిస్తున్నారు. మరి ఉద్యోగ సంఘాల నాయకులు ఎప్పటికైనా స్పందిస్తారా? ఉపాధ్యాయుల, ఉద్యోగుల, రిటైర్డ్ సిబ్బంది తాలూకా సమస్యల్ని ప్రస్ఫుటిస్తారా? వాళ్ళ సమస్యల మీద స్వరం వినిపించి ప్రభుత్వాన్ని దారికి తెచ్చుకునే రీతిలో కార్యాచరణకు పూనుకుంటారా? చూడాలి. ఇదేది జరగకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయేటువంటి శాసనమండలి ఎన్నికల్లోనే కాదు, ఆ తర్వాత కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర స్థాయిలో తమలో ఉన్నటువంటి అలజడిని ప్రతిధ్వనించేలా, ప్రస్ఫుటించేలా కార్యాచరణకు పూనుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.